ఫైనల్లీ నేను నా చిన్ననాటి స్నేహితురాల్ని కలవబోతున్నాను. ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉన్నానబ్బా! ఏంటిదను అన్నా చాలా హ్యాపీగా ఉన్నా అంటున్నావు ఏంటి? ఎవరినో కలవబోతున్నట్టున్నావు, సడన్ గా మంచిగా రెడీ అయ్యావు అందంగా. ఆ, ఏదో ఉందే, ఎవరో స్నేహితురాలు అంటున్నావు, ఏంటో చెప్పు. నీకు చెప్పకుండా ఉంటానురా, లేకపోతే నన్ను ఉండనిస్తావేంటి నువ్వు? చెప్తాను ఆగు. చిన్నప్పుడు నేను చదువుకునే టైంలో నాకు ఒక ఫ్రెండ్ ఉండేరా. అదే అమ్మాయి ఫ్రెండ్, అదే గర్ల్ ఫ్రెండ్ అనుకోవచ్చు. సో ఆమె అయితే చదువుకోవడానికి తరువాత ఆ టైంలోనే ఇంకొక దేశానికి వెళ్ళిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం విదేశాలకి షిఫ్ట్ అయిపోయారురా. అప్పటి నుంచి ఆమె నాకు కాంటాక్ట్లో లేదు. రీసెంట్గా ఫోన్ చేసిందిరా, నన్ను కలవడానికి లాస్ ఏంటోస్కి వస్తుందంట. కొన్ని సంవత్సరాల తరువాత నేను ఆమెని కలవబోతున్నాను. సో అందుకే కొంచెం మంచిగా రెడీ అయ్యాను అనమాట. ఎలా ఉంది ఇంతకీ సూటు బూటు? అంటే సూట్ వేసుకోలేదనుకో, మరీ సూట్ వేసుకుంటే ఓవర్గా ఉంటుందని ఇలా రెడీ అయ్యాను. బాగుందిగా? వామ్మో, చిన్ననాటి స్నేహితురాలా, ఏంటి దరువన్నా ఇప్పుడు చెప్తున్నావు? ఎన్నాళ్ళు నా దగ్గర దాచిపెట్టావో ఏంటి? వామ్మో, చాలా సీక్రెట్లు ఉన్నట్టుగా ఉన్నాయా నీ దగ్గర? చిన్ననాటి స్నేహితురాల్ని కలవబోతున్నావంటే మామూలుగా ఉండదైతే. దరువన్నా చాలా హ్యాపీగా ఉన్నావు అనుకుంటా. నేను వస్తాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నావు? ఇంతకి ఎక్కడికి వస్తుంది? తనైతే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గరికే వస్తుంది. నేనైతే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి తను పిక్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నిన్ను కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నారా షిన్చాన్? చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను నేనైతే. దరువన్నా అయితే లేట్ ఎందుకు, తొందరగా వెళ్దాము పదా, నేను కూడా వస్తాను, చూస్తాను. ఓకే రా షిన్చాన్. ఓ ఫోన్ చేస్తుంది, ఆగిరా షిన్చాన్, ఒకసారి నేనైతే మాట్లాడతాను. సో హలో, చెప్పండి అమ్మా, వచ్చేసారా? ఆ, వచ్చేసావా? సరే బయలుదేరుతున్నా. నేను షిన్చాన్ అని నా తమ్ముడు ఉన్నాడు. ఓకే ఓకే, మరి కొద్దిసేపట్లో ఉంటా. నువ్వు రెడీ అయ్యి అక్కడికి వచ్చేసే. గేట్ నెంబర్ 3. ఓకే డన్. ఓకే రా షిన్చాన్, గేట్ నెంబర్ 3 అంట. సో లేట్ చేయకుండా మనమైతే వెళ్దాంరా. నేనైతే ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను. సో ఫొటోస్ కూడా చూడలేదు, ఎందుకంటే ఫొటోస్ కూడా వద్దు, డైరెక్ట్గా నేను చూస్తాను అని అయితే అడిగాను అనమాట. సో లేట్ చేయకుండా బయలుదేరదాం. నాతో పాటు మీరు కూడా చూద్దురు నా చిన్ననాటి ఫ్రెండ్ ఎవరా అని. సో నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. నా ఎక్సైట్మెంట్ మీ అందరికీ అర్థమైపోతుంది అనుకుంటా. దరువన్నా ఆగో, నేను కూడా వస్తున్నాను. ఆగో, వస్తున్నాను. ఈ షిన్చాన్ గడు వచ్చాడంటే మళ్ళీ పెంట చేస్తాడు. సో షిన్చాన్ బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. డైరెక్ట్ గా ఇంటికే తీసుకొచ్చి చూపిస్తాను. షిన్చాన్ గాని తీసుకెళ్ళాం అనుకోండి, మీకు తెలుసు కదా, ఏదో ఒక తలకాయ నొప్పి అయితే పెట్టేస్తాడు. తన్ని ఫస్ట్ నేను కలబోతున్నాను. వాడు కనుక నోరు జారి ఏదన్నా అనేసాడు అనుకోండి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనమాట. సో ముందుగా తన్ని పిక్ చేసుకుని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తాను కదా, అప్పుడు షిన్చాన్ గాని అయితే మనం పరిచయం చేయొచ్చు అనమాట. సో అలానే మన ఫ్రెండ్స్ అందరికీ చూపించచ్చు, హ్యాపీగా మన ఇంటి దగ్గర అయితే ఉంచచ్చు. సో ఓకే, లేట్ చేయకుండా మనం అయితే వెళ్ళాలి. సో తను మనకి గేట్ నెంబర్ 3 చెప్పింది కదా, లేట్ చేయకుండా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో. ఓకే ఫైనల్లీ మనం అయితే ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఎవరు కనబడట్లేదు. సో మనకైతే గేట్ నెంబర్ 3 చెప్పింది కదా. ఓ ఓకే, ఇది గేట్ నెంబర్ 1 కదా. సో ఇక్కడైతే ఎవరు కనబడట్లేదు, కొంచెం ముందుకు వెళ్దాం. గేట్ నెంబర్ 2 అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా ఎవరు లేరు. సో మనకు చెప్పిన దాని ప్రకారం గేట్ నెంబర్ 3. సో అక్కడికే వెళ్దాం, అక్కడే తను ఉంటుంది అనుకుంటా. సో ఇక్కడైతే నాకు ఎవరు కనబడట్లేదు. గేట్ నెంబర్ 3 దగ్గర కూడా కనబడట్లేదు. ఓ గేట్ నెంబర్ 3 మొత్తం 2 ఉన్నాయా ఏంటి? సో ఇక్కడ ఒకటి ఉంది, ముందు కూడా ఒకటి ఉందన్నమాట. సో నాకు ఏదో అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్గా ఉంది కొంచెం. ఓకే, అరే ఇంకోటి ఉంది. ఎన్ని గేట్ నెంబర్ 3లు ఉంటారా? నాకు అర్థం కావట్లేదు. 1 2 3. ఓరి నాయనో, ఇదేదో కొంచెం కన్ఫ్యూజన్గా ఉందే. సరే ఒకసారి మనం అయితే ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడదాం. సో మనకు అప్పుడు క్లారిటీ అయితే వస్తుంది. సో తను ఎక్కడుందని. నాకైతే ఇక్కడ ఎవరు కనబడట్లేదు. మీకు ఎవరన్నా కనబడ్డారా? ఓ ఇక్కడ పోలీసులు ఉన్నారు, వాళ్ళని అడిగితే వాళ్ళకేం తెలుస్తుందండి. మనమే ఫోన్ చేసి కనుక్కుందాం. ఫోన్ చేయకుండా డైరెక్ట్గా కలుద్దాం అనుకున్నాను. అబ్బా అచ్చా, ఎప్పుడైనా డైరెక్ట్గా కలిసి సర్ప్రైజ్ ఇస్తే బాగుంటుంది అనుకున్నా, కానీ ఇక్కడ ఎవరు కనబడట్లేదు. తను నాకు తెలిసి దూరం నుంచి చూసి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటుందేమో. ఫోన్ వస్తుంది. ఓ అన్నోన్ నెంబరా? హలో, ఎవరండి ఇది మాట్లాడుతుంది? తెలుసుకోవచ్చా ఎవరు? నువ్వు వెతుకుతున్న అమ్మాయి ఇంకా ఎయిర్పోర్ట్ లో లేదు మిస్టర్ ధను. తను ఇప్పుడు నా స్థావరంలో ఉంది. వచ్చి తీసుకెళ్ళు రా, నేను లొకేషన్ పంపించా రా. రేయ్ ఎవడ్రా నువ్వు? ఎంత ధైర్యం నీకు? తనకు గనుక ఏమైనా అవ్వాలి, తర్వాత నువ్వు ప్రాణాలతో ఉండవు. ఎవడ్రా నువ్వు? చెప్పురా, భయమా నీకు? చెప్పు. నా గురించి తెలిసి కూడా అన్నిసార్లు అడుగుతున్నా, మర్చిపోయావా?
నీది నాది ఎప్పటి నుంచో ఉన్న ముద్దుల స్నేహం ఎవరంటే దుగ్గన్ బాస్. ఎన్నిసార్లు నాకు ఎన్నో చేశావు. ఈ రోజు నీ అనుకున్న వాళ్ళు నీకు దూరం అయితే ఎలా ఉంటుందో చూపిస్తా. కంగారు పడకు, తన్నేం చెయ్యను. నువ్వు డైరెక్ట్ గా నా స్థావరానికి వచ్చేసేయ్. నేను నీతో చేయాల్సినవి కొన్నున్నాయి. తన్ని ప్రాణాలతో చూడాలి అనుకుంటున్నావా? అయితే ఇప్పుడే నా స్థావరానికి రా. అక్కడ కలుద్దాం మిస్టర్ ముద్దుల ధను. ఎవరిమే? రేయ్ ఆమెకేమైనా అవ్వాలి. వస్తున్నాను రా. అబ్బా, ఏం జరుగుతుందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదే. అరే, వీడు మళ్ళీ ఎందుకు నా పర్సనల్ లైఫ్లో ఎంటర్ అవ్వడానికి చూస్తున్నాడు. వీడిని పోనీలే కదని వదిలేశాను, కానీ వీడు చాలా తప్పు చేస్తున్నాడు. ఆ అమ్మాయికి కనీసం లాస్ సెంటోస్ గురించి ఏమీ తెలియదు. ఆమె ఫస్ట్ టైం వస్తుందిరా ఇక్కడికి చాలా సంవత్సరాల తర్వాత. అలాంటిది కిడ్నాప్ చేస్తావా? నిన్నైతే అస్సలు విడిచిపెట్టను. అరే, నాకు ఇప్పుడు ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదే. సరే, మళ్ళీ తనకి ఏమన్నా అవుతుందేమో అని కొంచెం భయం వేస్తుంది. లేట్ చేయకుండా ఆడి స్థావరం దగ్గరికి వెళ్దాం. వీడికి ఎంత చేసినా కూడా బుద్ధి రావట్లేదు. మళ్ళీ నా పర్సనల్ లైఫ్లోకి వస్తూనే ఉంటున్నాడు. ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నాడు. ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుందని వీడికి ఎలా తెలిసిందో నాకు అర్థం కావట్లేదు. సరే, మనమైతే లోపలికి వెళ్దాం. వీళ్ళందరూ బయట రెడీగా ఉన్నట్టుగా ఉన్నారు. గన్లు అయితే చేతుల్లో పట్టుకున్నారు. నాకు తెలిసి నా దగ్గర నుంచి వీడికి ఏదో కావాలి, అందుకే ఇదంతా చేస్తున్నాడు. ఒకవేళ చంపాలి అనుకున్నట్లయితే వీడు నన్ను చంపచ్చు. బట్ ఇక్కడికి రమ్మన్నాడంటే మాత్రం ఏదో ఒకటి చేయబోతున్నాడు. నాకు అర్థమైంది. నన్ను ఇప్పుడు వీడు వాడుకోవడానికి చూస్తున్నట్టుగా ఉన్నాడు. ఎక్కడ సచ్చాడు ఈ దుగ్గన్ బాస్ గాడు? రేయ్, ఎక్కడున్నావు? వద్దులే, మనం అయితే ఇప్పుడు ఆవేశపడ్డాం అనుకోండి, అస్సలు మంచిది కాదు. వాడి దగ్గర అమ్మాయి ఉంది. అమ్మాయికి ఏమైనా అయితే మళ్ళీ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సరే, అదిగోండి ఇక్కడే ఎదురుగా ఉన్నాడు. మనమైతే వెళ్ళి చాలా మంచిగా మర్యాదగా మాట్లాడదాం. ఎందుకంటే ఇప్పుడు మనం గొడవ పెట్టుకోవడానికి అయితే అస్సలు రాలేదు, సొల్యూషన్ కోసం వచ్చాం. హలో దుగ్గన్ బాస్. వచ్చాడు మొనగాడు. బాస్, ఏంట్రా, చాలా రోజుల తరువాత మళ్ళీ వచ్చావు. చాలా మర్యాదగా పిలుస్తున్నావు. అరే తురే అని పిలిచేవాడివి మర్యాదిస్తున్నావంటే ఆమె నా దగ్గర ఉందన్న భయమే కదా. నువ్వేం కంగారు పడకు, తనకి ఏమీ కాదు. నీకు తెలుసు, అవసరం లేనిదే నేనేమీ చేయనని. ఇప్పుడు నేను ఎందుకు ఇదంతా చేస్తున్నానో తెలుసా? చెప్తా. నా కొడుకును వచ్చేసరికి నాకు ఎనిమి అయిన ఆ చైనీస్ బాస్ గాడు బంధించాడు. వాడిని వచ్చేసరికి వాడి స్థావరంలో పెట్టుకున్నాడు. అదంతా కాదు, ముందు అమ్మాయి కనబడట్లేదు. అమ్మాయి ఎక్కడుందో చెప్పు. అమ్మాయిని ఎక్కడ దాచిపెట్టావు? తను ఏమైనా చేసావా? చెప్పు. ఇక్కడ నీ నోరు బాగా పేల్తే అక్కడ తన పీక తెగుతుంది. అర్థమవుతుందా? మంచిగా మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. నేను చెప్పింది విన్నావు కదా? సరే, ఇప్పుడు నాకు అర్థమైంది. నీ కొడుకు నన్ను తీసుకొని రమ్మంటావు, అంతే కదా? సరే, నీ కొడుకు యొక్క డీటెయిల్స్ చెప్పు. ఆ చైనీస్ బాస్ గాడు ఎక్కడ ఉంటాడో చెప్పు. ఇంతమందిని మనుషులు పెట్టుకున్నావు, నీకు చేత కాలేదు. సరే, నేనైనా ట్రై చేస్తాను. చెప్పు. నాకు వాడు ఎక్కడుంటాడో తెలిస్తే నేను ప్రయత్నించలేనా? నీ వరకు ఎందుకు వస్తాన్రా? ఇప్పుడు నేను చెప్పేది విను. వాడు ఎక్కడుంటాడో కూడా నాకు తెలీదు. నువ్వే కనిపెట్టాలి, నువ్వే తీసుకొని రావాలి. ఈ పని మొత్తం ఈ రోజే జరగాలి, ఇప్పుడే జరగాలి, వెంటనే జరగాలి. నువ్వు నా కొడుకుని క్షేమంగా తీసుకొని రావాలి. వాడి ఒంటి మీద ఈగ కూడా వాలకుండా తీసుకొస్తే అప్పుడు నీ అమ్మాయిని నీకు క్షేమంగా అప్పచెప్తాను. నువ్వేం కంగారు పడకు. తన్నైతే ఇప్పుడు నేను చూపించను. తరువాత వాణ్ణి తీసుకొచ్చిన తరువాత అప్పుడు చూపిస్తా. అదంతా కాదు దుగ్గన్ బాస్. వాణ్ణి తీసుకొని రావాలంటే, అదే నీ కొడుకుని తీసుకొని రావాలంటే పెద్ద విషయం కాదు. నేను ఎలా అయినా తీసుకొని వస్తాను. ఆమెకి లాస్ సెంటర్స్ గురించి ఏం తెలియదు. ఎక్కడి నుంచో నన్ను కలవడానికి ఇంత దూరం వచ్చింది. ఆమెని ఇలా చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు. సో దాని బదులు నువ్వు నా దగ్గర మాట తీసుకోవచ్చు. నీకు తెలుసు కదా, నేను మాట ఇచ్చానంటే ఖచ్చితంగా మాట మీద నిలబడతానని. ఒక్కసారి అర్థం చేసుకొని ఆమెను వదిలేసే, నేను ఖచ్చితంగా తీసుకొస్తా. వచ్చాడండి అప్పిగాడు. వీడు చెప్పినట్నే అమ్మాయిని విడిచిపెట్టేయాలంట, అది కూడా వీడి మాట నమ్మి. ఏయ్, నువ్వు ముందు వెళ్ళి అబ్బాయి గారిని తీసుకొనిరా. అప్పుడే నువ్వు అనుకున్న అమ్మాయి క్షేమంగా ఉంటారు. లేకపోతే తెలుసు కదా, ఇక్కడ ఉన్నది దుగ్గన్ బాస్. ఆయన ఏమైనా చేస్తారు. ఆయన మొత్తం నీకు వివరించారు. బాగా విన్నావు కదా. వెళ్ళు, ఆ
చైనీస్ బాస్ గాడు ఎక్కడుంటాడో కనిపెట్టి వెంటనే వాళ్ళ అబ్బాయిని జాగ్రత్తగా తీసుకునిరా. అప్పుడు మాట ఇచ్చిన ప్రకారంగానే బాస్ అయితే ఖచ్చితంగా నీ అమ్మాయిని, అదే నీ ప్రియురాల్ని నీకు అప్పచెప్తాడు. తను నా ప్రియురాలు కాదు, తను నా స్నేహితురాలు. కానీ చెప్తున్నా అంతకంటే ఎక్కువ, తనకేమన్నా అవ్వాలి ఎవ్వరు ప్రాణాలతో ఉండరు చెప్తున్నాను. సరే, నేను తీసుకొస్తా, మాట ఇస్తున్నాను. ఖచ్చితంగా దుగ్గన్ బాస్ నీ కొడుకు నేను తీసుకొస్తా. కానీ అమ్మాయికి ఏమన్నా జరగాలి, తరువాత నా ప్రాణాలు పోయినా సరే మీ ప్రాణాలు ఎవరు మిగలకుండా చేస్తా. అర్థమైంది కదా? జాగ్రత్తగా చూసుకోండి అమ్మాయిని అయితే ఒకసారి చూపించమన్నా మీరైతే చూపించట్లేదు. సరే, నేను కూడా అమ్మాయి మొహం ఇప్పుడు చూడదలుచుకోలేదు. నా వల్ల ట్రబుల్లోకి వచ్చింది కదా, ఈ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిన తర్వాత అప్పుడే నా మొహాన్ని హ్యాపీగా చూపిస్తా. నాకైతే చాలా టెన్షన్గా ఉందబ్బా. ఎంత పెద్ద పని జరిగింది. నేను ముందే వెళ్ళి అక్కడ ఉండాల్సింది, లేట్గా వెళ్ళాను. రెడీ అవడానికి టైం మొత్తం వేస్ట్ చేసుకున్నాను. అబ్బా, చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ చైనీస్ బాస్ గడు ఎక్కడ ఉంటాడో తెలియదు, వీళ్ళ కొడుకుని ఎక్కడ దాచిపెట్టాడో తెలియదు. వాడిని ఎలా తీసుకొని రావాలో, ఎలా విడిపించాలో నాకేం అర్థం కావట్లేదు అబ్బా. సరే, ఇప్పుడైతే నాకు ఖచ్చితంగా ఒక తోడైతే కావాలి. సరే, ముందు ట్రెవర్ని వెంట పెట్టుకుందాం. హలో ట్రెవర్, నాకు చాలా పెద్ద సమస్య వచ్చి పడిందిరా. అదంతా వివరిస్తాను. అదంతా చెప్పడం అయితే చాలా లెంతీ. నువ్వైతే మాత్రం ఇప్పుడు లేట్ చేయకుండా లెస్టర్ దగ్గరికి రా. అక్కడే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు చాలా పెద్ద పని పడింది. ఏం చేయాలో నాకైతే అసలు అర్థం కావట్లేదు. ఏంటి ఏమిటా అని ఏం అడగద్దురా. ఇప్పుడు అంతా అక్కడికి వచ్చినాక వివరంగా చెప్తాను. నేనే టెన్షన్గా ఉన్నా. ఓకేనా? ఓకే, ట్రెవర్ ఇంకా లెస్టర్ ఇక్కడే ఉన్నారు. ట్రెవర్ చాలా స్పీడ్గా వచ్చేసాడు. ట్రెవర్ అందుకే నాకు ఇష్టం అబ్బా. బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. లెస్టర్, ట్రెవర్, ఒక పెద్ద సమస్యలో పడ్డానురా. ఇప్పుడు నాకు ఎలా అయినా సహాయం చేసేది మీరే. ఎట్టి పరిస్థితిలో సహాయం చేయాలి. ఏం చేయాలో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. అరే, ఏం జరిగింది మిత్రమా? మేమున్నాం కదా, ఏంటో చెప్పు. ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఏమైందో చెప్పు. లెస్టర్, ట్రెవర్, చిన్నప్పుడు మనందరం ఒకే స్కూల్ చదువుకున్నాం కదా. నా క్లాస్మేట్లో ఒక అమ్మాయి ఉండేది, మీకు గుర్తుందో లేదు. ఆమె వచ్చేసరికి ఇప్పుడు లాస్ సెంటర్స్లో నన్ను కలవడానికి వచ్చింది. చాలా సంవత్సరాల తర్వాత. ఆమెను ఎప్పటి నుంచో నేను కలవాలి అనుకున్నాను. సో ఇప్పుడు కలవడానికి వచ్చింది. కానీ ఆ దుగ్గన్ బాస్ గాడు తన్ని కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేసి వాళ్ళ కొడుకు ఎవరో ఉన్నారంట, వాడిని చైనీస్ బాస్ అంట, వాడు కిడ్నాప్ చేశాడంట. సో వాడి దగ్గర వాళ్ళ కొడుకుంటే వాళ్ళ కొడుకుని విడిపించుకొని నేను వస్తేనే ఆ అమ్మాయిని మళ్ళీ నాకు తిరిగిస్తా అంటున్నాడు. ఏం చేయాలో నాకైతే ఏం అర్థం కావట్లేదు అబ్బా. వాళ్ళ కొడుకు ఎక్కడుంటాడో తెలియదు, ఆ చైనీస్ బాస్ ఎక్కడుంటాడో తెలియదు. ఎక్కడి నుంచి తీసుకొని రావాలో అర్థం కావట్లేదు. లెస్టర్, దీనికి నువ్వే సహాయం చేయాలి. వాళ్ళు ఎక్కడుంటారో ఇన్ఫర్మేషన్ ఏమైనా నీకు తెలిసినట్లయితే ఒక్కసారి నాకు షేర్ చేయి. ఎందుకంటే నేను ట్రెవర్ ఖచ్చితంగా వెళ్ళి వాడు ఎక్కడున్నా తీసుకొని వస్తాం. ఎవరన్నావు? ధను, నువ్వు చెప్పింది చైనీస్ బాస్ కదా, వాడి గురించి నాకు తెలుసు. వాడి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఐడియా ఉంది. చెప్తాను, కొంచెం ఆలోచించాలి. ఒక్కసారి ఆగు. వస్తుంది 1 మినిట్, మీరు మాట్లాడండి. అరే, వాడు ఎవడు? వాడికి అంత ధైర్యం? ఆ దుగ్గన్ బాస్ గాడిని వెళ్ళి లేపేద్దాం. నీ జోలికే వస్తాడా? చెప్తున్నా కదా, వాడిని ప్రాణాలతో విడిచిపెట్టద్దు. అరే ధను, ఇంకా మనం వాడిని విడిచిపెట్టమేంటి? వాడు ప్రాణాలతో ఉండకూడదు, చంపేద్దాం పద. అరే ట్రెవర్, అమ్మాయి వాళ్ళ దగ్గర ఉంది. అమ్మాయికి ఏం అవ్వకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే నువ్వు డైరెక్ట్గా వెళ్ళి వాడిని లేపేద్దాం అంటున్నావు. అంతలోపే మన అమ్మాయికి ఏమైనా అవుతుంది. సో అందుకే మనం ఈ పని చేయాల్సిందే. లెస్టర్, నీకేమైనా గుర్తొచ్చిందా చెప్పు. అరే ధను, మొత్తం గుర్తొచ్చింది. నాకు మొత్తం గుర్తొచ్చింది. ఏంటంటే ఆ చైనీస్ బాస్ గాడి యొక్క లొకేషన్ నాకు తెలుసు. కానీ ఆ చైనీస్ బాస్ గాడి యొక్క కొడుకు లాస్ సెంటోస్ కి వచ్చాడని నాకు క్లియర్ గా తెలిసింది. సో ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ కొడుకు ఎక్కడున్నాడంటే మన లాస్ సెంటోస్ సముద్రం దగ్గర తిరుగుతూ ఉన్నాడు. వాడి యొక్క లొకేషన్ ని కూడా నేను ట్రేస్ చేశాను. ఎందుకంటే ఈ రోజు నేను ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారని అలాగా నా కంప్యూటర్ ముందు వెతుకుతున్నాను. అప్పుడే ఈ చైనీస్ బాస్ కొడుకు గురించి కూడా వెతికాను. సమయానికి బాగానే పనికొచ్చింది. ఇప్పుడు నీకు అందుకే ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేస్తున్నాను. వాళ్ళ యొక్క లొకేషన్ నేను మొత్తం మీకు డీటెయిల్స్లో పెట్టాను, ఒకసారి చూడండి. వాడు ఖచ్చితంగా కొంతమంది రౌడీలతో ఉంటాడు. మీరు జాగ్రత్తగా ఉండాలి. మంచి వెపన్స్ అయితే మీ దగ్గర ఉండాలి. ఉన్నాయి కదా? అబ్బా, ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చావా లెస్టర్? సూపర్. సరే, ఇప్పుడైతే మాత్రం నువ్వు పెట్టిన లొకేషన్ ప్రకారంగా మేమైతే బయలుదేరుతాం. సో మన దగ్గర అయితే సూపర్ వెపన్స్ ఉన్నాయి. ట్రెవర్, నీ దగ్గర వెపన్స్ అయితే ఉన్నాయి కదా? ఇప్పుడు వీళ్ళ కొడుకుని తీసుకుని వెళ్ళండి. వీళ్ళ కొడుకుని మీరు పట్టుకుంటే మొత్తం సాల్వ్ అయిపోతుంది. వెళ్ళండి, లొకేషన్ షేర్ చేశా కదా, తొందరగా వెళ్ళండి. అరే, నాకేం అర్థం కావట్లేదు ధను. ఏం జరుగుతుందో ఏంటో.
ఇప్పుడు ఎలా అయినా సరే మనం అమ్మాయిని చేజెక్కించుకోవాలంటే ఆ దుగ్గన్ బాస్ గాడిని చంపేయాలి. వాడిని చంపేద్దాం కదా, అప్పుడు ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఇదంతా మనం చేయాల్సిన అవసరం లేదు. అంతా బానే ఉంటుంది కానీ ఆవేశం మాత్రం తగ్గించుకో ట్రెవర్, పిచ్చోడు నువ్వు. సరే నేను చెప్పేది విను. ఇప్పుడైతే ముందుగా వచ్చేసరికి ఆ చైనీస్ బాస్ కొడుకు వచ్చేసరికి లాస్ ఏంటోస్కి వచ్చాడు. అది కూడా మనకి మంచిగా లొకేషన్ కూడా పంపించాడు లెస్టర్ అయితే. వాడి దగ్గరికి వెళ్ళి వీడిని పట్టుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళినట్లయితే అప్పుడు ఈ దుగ్గన్ బాస్ కొడుకుని అయితే ఖచ్చితంగా అప్పచెప్పి మనకి ఇస్తాడు. అర్థమైందా? ఇప్పుడైతే మాత్రం మనం కరెక్ట్గా లొకేషన్ ప్రకారంగానే వచ్చేసాం. సో ఇక్కడే ఎక్కడో లొకేషన్ చూపిస్తుంది. ఇక్కడ నీకు ఆ చైనీస్ బాస్ కొడుకులా ఎవడనిపించినా చూడు, నా దగ్గర అయితే ఫోటో ఉంది. ఆ ఫోటో ప్రకారంగా అయితే అరే రే రే ఇదిగో 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 ఇక్కడే ఉన్నాడు ట్రెవర్. అదిగో ఫోన్ మాట్లాడుతున్నాడు చూసావా? వాడి పక్కన కొంతమంది గూండాలు కూడా ఉన్నారు. వాడి పక్కన గోండాలు ఉన్నాడా? ఎంతమంది అయినా ఉండని, ట్రెవర్ ఉన్నాడు నీ పక్కన. చూసుకున్నట్లయితే వాడు ఏదో ఫోన్ మాట్లాడుతున్నట్టుగా ఉన్నాడు. వాడి పక్కన ఉన్న వాళ్ళు కూడా దద్దుగాల్లానే ఉన్నారు. వాళ్ళ దగ్గర భయపడాల్సిన అవసరం లేదు. చూడడానికి వాడు భయంకరంగానే ఉన్నాడు, అంటే భయంకరంగా కనబడడానికి అలా ఉన్నాడంతే. నేనైతే దెబ్బకు చంపేస్తా. ఈడు పప్పుగాడు, అలానే ఈడి చేతిలోని గన్ ఉంది, బొమ్మ గన్ అనుకుంటా. ఇలాంతా సింపుల్ తను, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? వేసి పడేస్తా నేను. నీ పక్కన ట్రెవర్ ఉన్నాడు, ఇప్పుడు వాడిని చంపేద్దాం. నాయనా మనం చంపడానికి రాలేదు, వాడిని పట్టుకోవడానికి వచ్చాం. వెయిట్ ఇప్పుడైతే మాత్రం నేను అటాక్ చేయాల్సిన సమయం వచ్చింది. వీడు పారిపోతున్నాడు, వాడిని పట్టుకో. వీళ్ళనైతే ముందు వేసేద్దాం. ఓకే అయిపోయాడు, వాడు పారిపోతున్నాడు. ట్రెవర్ తొందరగా నువ్వు కార్ తీసుకొని రా, వాడిని ఎలా అయినా ఆపాలి. ఎక్కడికి పారిపోతారా? ఊరి నాయన, నేను అనుకున్న దానికంటే చాలా స్పీడ్గా పరిగెడుతున్నాడు. ట్రెవర్ అంటే పిచ్చోడు అనుకున్నావా? ఎక్కడికి పారిపోతారా? ఇదిగో దొరికాడు, తీసుకో. ఎలా ఉంది? దెబ్బకి స్పృహ కోల్పోయాడు. దాను ఎలా ఇచ్చాను దెబ్బ? ఊరి నాయన, ఇంకొంచెం గట్టిగా కొడితే వాడు చచ్చిపోయిండేవాడు రా బాబు. సరే జాగ్రత్తగా వాడిని అయితే కారులో పెట్టు. ఇప్పుడు వాడిని తీసుకొని వెళ్ళి మనం చేయాల్సిన పని అయితే ఉంది. వాడు చూడు ఎలా అరుస్తున్నాడు. ఓయే నన్ను విడిచిపెట్టిందా? మా నాన్నకి తెలిసింది అనుకో, చంపేస్తుందా మిమ్మల్ని? ఓయే విడిచిపెట్టింది, వదిలో నన్ను పట్టుకున్నావు ఏంటి? నేను అమ్మాయి అనుకుంటున్నావా ఏంటి? విడిచిపెట్టరా? ఎవరా మీ ఎదురు? వదలంటారా నన్ను? ముసలోడా వదిలిపెట్టా. ఈ కుర్ర కుంకగాడికి మాటలే తినంగా రావట్లేదు. వచ్చి బండెక్కు. వీడు మాటలో వీడు. సరే ధను, తొందరగా బండి తీ. ఇప్పుడు నేరుగా వెళ్ళి ఆ చైనీస్ బాస్ ని కలుద్దాం. అప్పుడు వాడైతే ఖచ్చితంగా ఆ దుగ్గన్ బాస్ కొడుకునైతే విడిపిస్తాడు. మీ నాన్న ఎక్కడ ఉంటాడో చెప్పురా. మీ నాన్న లొకేషన్ చెప్పు, లేకపోతే పీక నొక్కేస్తా. చెప్పు. వద్దు నేను చెప్తాను. నన్ను వదిలేయండి. ఆయన అమ్మో, మా నాన్న తీసుకెళ్ళండి, మా నాన్నని కాపాడారు. నా నాన్న ఎక్కడ ఉంటాడంటే నేను లొకేషన్ నీకు పెడతాను చూడు, నీ వాట్సాప్లో పంపిస్తాను. అక్కడ ఉంటాడు మా నాన్న. నాయనో మీరు ఎవరురా బాబు ఎలా ఉన్నారో? నేను మంచి పని మీద వచ్చాను ఇక్కడికి, బీచ్ దగ్గర ఎంజాయ్ చేద్దామంటే మీరు వచ్చి నన్ను పట్టుకుని రా బాబు. నిన్ను చంపడానికి పట్టుకోలేదు లేరా కుర్ర కుంక. నువ్వేం కంగారు పడుకో, నీకేమీ కాదు సరేనా? ఇప్పుడు చిన్న పని అయితే ఉంది. మీ నాన్నగారు వచ్చేసరికి మా ఫ్రెండ్ యొక్క కొడుకుని పట్టుకున్నాడు, అందుకే వెళ్తున్నావు. ఎక్కడుంటాడా? నేను ఇంకెక్కడో ఉంటాడు అనుకున్నాను. ఇక్కడే ఉంటే పర్వాలేదులే. ఎక్కడరా మీ నాన్న కనబడట్లేదు? అయ్యే అంకుల్, ఎందుకు ఆగైపోతున్నావు? నువ్వు ఆగు, మా నాన్న ఇక్కడే ఉన్నాయని చెప్పాను కదా, నువ్వు ఎందుకు అలాగ అయిపోతున్నావు? అదిగో అక్కడే మా నాన్నగారు ఉంటారు. కొంచెం ముందుకు పద, కొంచెం ముందుకి. ఇక్కడ ఆగండి, మా నాన్న ఇప్పుడు మిమ్మల్ని చంపేస్తారు చూడండి. అప్పుడు ఈ బుల్లెట్ నీ లోపలికి వెళ్ళిపోతుందిరా, అర్థమైందా? ఎక్కడికి తప్పించుకుంటావు? నిన్ను అడ్డంగా పెట్టుకొని మీ నాన్న దగ్గర మాకు కావాల్సింది విడిపించుకుంటాం. నువ్వు అక్కడే ఉండు దాను, నువ్వు సిద్ధంగా ఉండు. ఎక్కడరా మీ నాన్న కనబడట్లేదు? ఎక్కడ దాగున్నాడు? చాలా పెద్దదే మెయింటైన్ చేస్తున్నట్టుగా ఉన్నారు. ఇక్కడే ఉన్నావా ముసలినాయనా? చైనీస్ బాస్ అంటే నువ్వే కదా? ఇదిగో ఈ దుగ్గన్ బాస్ కొడుకుని నాకు అప్పచెప్పే, లేకపోతే మీ కొడుకు ఎక్కడ ఉన్నావా? మాట్లాడుతున్నావేంట్రా? మాట్లాడుకో. వచ్చి నువ్వు మోకాల మీద కూర్చో. నీ కొడుకుని ఇక్కడే వేసేస్తా. నువ్వు మర్యాదగా ఇవ్వు. చెప్పానుగా, మోకాల మీద కూర్చోరా. ఇక్కడ కూర్చో అని చెప్తున్నాగా. ఇదిగో మీ వాడు పని అయిపోతుంది. మర్యాదగా నువ్వు ఆ దుగ్గన్ బాస్ కొడుకుని ఏమీ చేయకుండా నాకు అప్పచెప్పు, లేకపోతే వీడు సస్తాడు. రే దుగ్గన్ బాస్ కొడుకా, నువ్వు ఇక్కడికి రారా చెప్తున్నాను. ఎవరన్నా ఎక్కువ చేసి గన్తో కాల్చడానికి చూసారు అనుకోండి, ఇదిగోండి మీ వాడు రెడీగా ఉన్నాడు. మా ట్రెవర్ గాడు ఇంకా సిద్ధంగా ఉన్నాడు. వాడైతే మాత్రం పిచ్చోడని మీకు తెలుసు కదా, తెలియకపోతే చూపిస్తాడులేండి. ఓకే గైస్, ఇప్పుడు మనం ఎక్కువ డిస్కషన్ పెట్టుకోవద్దు, మంచిగా వీడినైతే అప్పచెప్పండి. సో అప్పుడైతే మనం ఏమీ చేసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మీ కొడుకుని మీకు అప్పచెప్పేస్తాం. మా
కొడుకుని ఏం చేయొద్దు, ప్లీజ్ ప్లీజ్ ఏమీ చేయొద్దు. వీళ్ళేం చేస్తారు బాస్? వీళ్ళు ఏమైనా ఎక్కువ ఏంటి? వీళ్ళందరినీ లేపేద్దాం. చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. బాస్ మీరు ఊ అనండి, ఇప్పుడే వీడిని లేపి పడేస్తా. అర్థమైందా? ఏయ్, ఊహు అన్ను నా కొడుకుని ఏమి చేయకండి నాయనా. పుట్టక ఒక్కడు పుట్టాడు, ఆ తెలుగు తక్కువడు, వాడు మీకు దొరికిపోయాడు. మీకు కావాల్సిన మీరు తీసుకొని వెళ్ళండి. ఈయనైతే ఏమి చేయకండి. అమ్మ బాబోయ్, వాడిని విడిచిపెట్టండి. చైనీస్ బాస్ గారు, మీరు చాలా మంచోళ్ళ ఉన్నారు. మీ కొడుకు మీద మీకు చాలా ప్రేమ అయితే ఉండాలి. ఆ మాత్రం ప్రేమ అయితే ఉండాలండి. ఎవరి కొడుకు మీద వాళ్ళకైతే ప్రేమ ఉంటుంది. సో అందుకే ఆ దుగ్గన్ బాస్ గారికి కూడా వాళ్ళ కొడుకు కావాలన్నాడు. నాన్న వీళ్ళు కాల్చాయి. అమ్మో బాబోయ్, నన్ను కాల్చుతున్నారు, భయమవుతుంది. నాన్న వద్దు, వాడిని ఇచ్చేసే, వాడిని వీళ్ళకి ఇచ్చేసే, కాల్చేస్తారేమో భయమవుతుంది. నాన్న వీళ్ళిద్దరిని చంపే, వీళ్ళిద్దరిని విడిచిపెట్టద్దు. ఇవే ఓవర్ తెలివితేటలు అనమాట. మీ కొడుకు కూడా బాగానే బుర్ర పని చేస్తుంది, చెప్తున్నాను. ఇప్పుడు ఒక డీల్ కి అయితే వద్దాం. మేము మా వాళ్ళందరికీ చెప్తున్నాను, రే ఎవరు కూడా గన్లు తీయకండ్రా, ఎవరు కూడా ఫైరింగ్ చేయకండ్రా. అక్కడ వాళ్ళ చేతుల్లో నా కొడుకున్నాడు, వాళ్ళు అసలుకే పిచ్చోళ్ళ ఉన్నారు. ఎవరేం చేయకండి. నేను నీకు మాటిస్తున్నాను, అది ఏంటంటే వీళ్ళ కొడుకునైతే నీకు అప్ప చెప్తాను. ఇంకా లేట్ ఎందుకు? ఇంకా నువ్వు లేట్ చేసావు అనుకో, వెనక్కి మా వాడు గన్ పట్టుకొని రెడీగా ఉన్నాడు. వాడు పిచ్చోడని చెప్తున్నాను. లేట్ చేయకుండా తొందరగా పని కానివ్వండి అబ్బా. ఎందుకంటే అర్జెంటుగా మేము బయలుదేరాలి, మాకు చాలా పనులు అయితే ఉన్నాయి. అర్థమవుతుందా? అది అర్థమవుతుంది. అంటే వీడిని వాళ్ళ కొడుకుని కష్టంగా పట్టుకున్నాం, అందుకే ఇవ్వడం కొంచెం ఏదోలా ఉంది. కానీ అక్కడ నా కొడుకు నీ దగ్గర ఉన్నాడు కాబట్టి తప్పట్లేదు, అంతే. సరే, ఇప్పుడు ఒక ఒప్పందంకి వద్దాం. అది ఇంకేం వద్దులే, నా కొడుకుని నాకు అప్పచెప్పండి, మీరైతే వీడిని తీసుకుని వెళ్ళొచ్చు. ఇన్ని మాటలు, ఇన్ని ఆలోచనలు వద్దు. ఇంకొకసారి చెప్తున్నాను, మీ వాళ్ళు ఎవరైనా గన్ ఎత్తారంటే మాత్రం మీ కొడుకు ఇప్పుడు మాతోనే వస్తాడు. మేము ఇక్కడి నుంచి క్రాస్ అయినంత వరకు మీ వాడు మాతోనే ఉంటాడు. అప్పుడు ఎవరికి ఏం జరగకూడదు. ఏమైనా అయిందనుకో మీ కొడుకు తలకాయ లేచిపోద్ది అనమాట. అర్థమైందా? సరే, వీడిని మీరు తీసుకుని వెళ్ళొచ్చు. హే లేవరా, లే. ఇక నీకు మంచి రోజులు వచ్చినట్టుగా ఉన్నాయి, బాగా తప్పించుకున్నావు. ఇక నువ్వు వెళ్ళొచ్చు, పోరా. రారా నాయనా, నువ్వు మాతో రా. ఇక్కడి నుంచి ఎవరైనా మమ్మల్ని కాల్చడానికి చూడాలి చెప్తున్నాను. తరువాత అయితే మాత్రం కథ వేరుంటుంది. ఏ నువ్వేంట్రా, ఇంకా నువ్వు మాతో బయటికి రావాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే మా సెక్యూరిటీ కోసం. ఇప్పుడు మళ్ళీ నిన్ను వీడికి అప్పచెప్పేసి మేము వెళ్ళే టైంలో మమ్మల్ని అందరినీ వెనక నుంచి కాల్చేస్తే అమ్మ బాబోయ్, మీ తెలివితేటలు మాకు తెలియదా? మిమ్మల్ని మాత్రం నమ్మకూడదు. అందుకే మీ కొడుకునే నేను తోడుగా తీసుకుని వెళ్తున్నాను అనమాట. నేను నీకు కావాల్సిన వాడిని అప్పచెప్పాను కదా, నా కొడుకుని ఎందుకు తీసుకెళ్తున్నావు? వాడిని విడిచిపెట్టు. నేను మీకులా దుర్మార్గుడిని అయితే కాదు, మాట తప్పడానికి. మాట ఇచ్చాను, మీ వాడికి ఏం కాదు, జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి వదిలేస్తాను. మీ వాడి వాకింగ్ స్టైల్ అయితే మాత్రం అదిరిపోయింది. వాకింగ్ స్టైల్ బాగానే నేర్చుకున్నట్టుగా ఉన్నాడు, మిగతావన్నీ నేర్చుకోలేదేమో. ఓకే, మనమైతే మన కార్ వరకు వచ్చేసాం. ట్రెవర్ వాడిని అయితే కన్నేసి ఉంచు, ఎందుకంటే జాగ్రత్తగా రావాలి. వాళ్ళందరూ గన్తో ఎప్పుడైనా మనల్ని పేల్చచ్చు. కమాన్ రే, నువ్వు కూడా రారా రే, మీ నాన్న నీ కోసం ఎదురు చూస్తున్నాడు. అమ్మయ్య, మొత్తానికి మనం అనుకున్న టాస్క్ అయితే కంప్లీట్ చేసాం. లేట్ చేయకుండా తొందరగా మనమైతే వీడిని తీసుకుని వెళ్ళాలి. రే, నువ్వు కూడా మాతో వస్తావేంటి? నువ్వు రాకరా నాయన, లేకపోతే మీ నాన్న మళ్ళీ నీ పైన బెంగ పెట్టుకుంటాడు. ఓకే, తొందరగా మనం బయలుదేరదాం. ఇక్కడ వీళ్ళైతే నో ఛాన్స్, కాల్చే అవకాశమే లేదు. సో ఇక్కడ నుంచి వీళ్ళు టెరిటరీ నుంచి బ్యాక్ వెళ్ళిపోతే ఇంకా ప్రాబ్లం ఉండదు. ఓకే, ఫైనల్లీ మనం అయితే వచ్చేసాం. వీడు ఎక్కడో ఇంకో దేశంలో ఉంటాడు అనుకుంటున్నాను, బట్ ఇక్కడే ఉంటాడని నాకు తెలియదు వీళ్ళు సీక్రెట్ స్థావరంలో. అరే, నాకు ఏమాత్రం నచ్చట్లేదు. ఈ దుర్మార్గుడి కొడుకుని మనం తీసుకుని వెళ్దాం. మా నాన్నగారు నాకు తెలుసు, ఖచ్చితంగా నన్ను కాపాడడానికి కొంతమంది కిరాయి గూండాల్ని పంపిస్తారని. మీరు వస్తారని అనుకున్నాను, వచ్చి కాపాడుతున్నారు. థ్యాంక్ యూ. ట్రెవర్, వాడి ముక్కు మీద వద్దొద్దులే, మళ్ళీ వాడిని ఏమైనా కొట్టినట్లయితే ప్రాబ్లం అవుతుంది. కిరాయి కొండలా కనబడుతున్నారా నీకు? అమ్మయ్యా, మొత్తానికి వీడినైతే తీసుకొచ్చేసాం, ఇక ప్రాబ్లం లేదు. దిగరా, నువ్వు దిగి వెళ్ళి మీ నాన్నకి నీ మొహం చూపించు. ఎందుకంటే ఇప్పుడు మాకు చాలా పెద్ద పని ఉంది, అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఇదిగో దుగ్గన్ బాస్, నువ్వు అడిగినట్టుగానే, నేను మాట ఇచ్చిన ప్రకారంగానే, నేను మాట ఇస్తే నిలబడతానని తెలుసు కదా. అదిగో మీ కొడుకుని తీసుకొచ్చాను. వాడి మీద ఈగ కూడా వాలకుండా చాలా జాగ్రత్తగా తీసుకొని వచ్చాను. అర్థమవుతుందా? నాకు తెలుసు నువ్వు తీసుకొస్తావని. అందుకే నేను నిన్నెంచుకున్నాను. నువ్వే ఈ పని చేయగలవని నాకు తెలుసు. కనబడుతుంది, నా కొడుకుకి ఏమీ కాలేదని కనబడుతుంది. సరే, ఇప్పుడు మాట గురించి వద్దాం. నేను మాట ఇస్తే మాట మీద నిలబడ్డానికి నీకులా మంచోణ్ణనుకుంటున్నావా? ఒక్క పనితో అంత సింపుల్ గా నిన్ను ఎలా వదిలేస్తాన్రా? ఎందుకంటే నువ్వు నాకు చేసినవి అంతా ఇంత కాదు. నా కొడుకును ఒకసారి నన్ను చూసుకొనివ్వు. నాయనా, నీకేం అవ్వలేదు కదా?
రా బాబు, నువ్వు వచ్చి ఇక్కడ నిలబడు. ఏ దుగ్గన్ బాస్, ఇదిగో నువ్వు చెప్పినట్టుగానే నీ కొడుకుని తీసుకొచ్చి నీకు అప్పచెప్పాం. తొందరగా అమ్మాయిని విడిపించి అమ్మాయిని తీసుకొని రా, లేకపోతే తరువాత కథ వేరుంటుంది. ఏం చేస్తారా మీరు? ఏం చేస్తారు? ఇప్పుడు నా కొడుకుని తీసుకొచ్చారు, నేను ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరంటే మీరు ఏం చేస్తారు? ఆ అమ్మాయి ఎక్కడుందో కూడా మీకు తెలియదు. ఏం మాట్లాడుతున్నావు దుగ్గన్ బాస్? నువ్వు చెప్పినట్టుగానే నీ కొడుకుని తీసుకొచ్చి నీకు చెప్పాం. మళ్ళీ ఇప్పుడేదో మాట మారుస్తున్నట్టుగా ఉన్నావు. తన్ని మాకు అప్పచెప్పు, అర్జెంటుగా తన్ని తీసుకుని వెళ్ళాలి. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏం చేస్తావు? నేనేమన్నా చేయగలను. కావాలంటే ఇప్పుడు తన పీక కూడా తెంచేయగలను. ఏమన్నా చేయగలను. నువ్వేం చేస్తావు? ఏం చేయలేవు. మీరు చాలా ఎక్కువ చేశారా, అందుకే ఇప్పుడు మీకు ఇంకొక టాస్క్ ఇవ్వాల్సి వచ్చింది. ఏయ్, వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు ధను. నేనైతే మాత్రం వీడిని ఇప్పుడే వేసేస్తా. నువ్వు అను, నేను అస్సలు విడిచిపెట్టను. ట్రెవర్, నాకేం చేయాలో అస్సలు అర్థం కావట్లేదురా. వీడు కావాలని ఇలా చేస్తున్నాడు. అమ్మాయి ఎక్కడుందో తెలియకుండా మనం ఇప్పుడు ఏం చేయకూడదురా. ఏమైనా చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నువ్వు సైలెంట్గా ఉండు, గొడవ అయితే పెట్టుకోవద్దు. వాడు ఇప్పుడు ఏదో చెప్తా అన్నాడు కదా, ఏం చెప్తాడో మనం విందాం. అప్పుడు అమ్మాయిని అయితే మనం క్షేమంగా తీసుకుని రావచ్చు. సరేనా? అమ్మాయి ఎక్కడుందో తెలియనంత వరకు మనం ఇంకేం చేయలేం, సైలెంట్గా ఉండాల్సిందే. దుగ్గన్ బాస్, చెప్పు, నువ్వేం చేయమంటే అది చేస్తాను చెప్పు. ఆల్రెడీ నువ్వు చెప్పినట్టుగానే మీ కొడుకుని తీసుకొచ్చావు. అక్కడితో అయిపోలేదు. నీ వల్ల నేను చాలా ఇబ్బందులకు గురయ్యాను ధను. ఎలా మర్చిపోతావు? ఒకటా రెండా? అందుకే నేను ఇంకొన్ని ఫేవర్స్ చేయించుకోవాలి అనుకుంటున్నాను. నువ్వేమీ కంగారు పడకు. నేను మరీ పెద్దవేం చెప్పనులే, చిన్నవే చెప్తాను. సరే, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇదిగో, ఇప్పుడు వచ్చేసరికి మన లాస్ సెంటోస్ లోనే ఖరీదైన లగ్జరీ కారు వచ్చేసరికి ఒకటి ఉంది. ఆ కార్ ఏంటంటే డిఫెండర్. ఆ డిఫెండర్ ఎవరిది? మన ప్రెసిడెంట్ది. ప్రెసిడెంట్ యొక్క డిఫెండర్ మీరు తీసుకొచ్చి నాకు ఇచ్చినట్లయితే అప్పుడు నేను మీ అమ్మాయిని మీకు అప్పచెప్తాను. ఎటువంటి ప్రాబ్లం రాకుండా, ఈగ కూడా వాలకుండా. అర్థమైంది కదా? మీరు ఏం చేస్తారో తెలీదు. మరి కొద్దిసేపట్లో ఆ డిఫెండర్ అయితే నా కాళ్ళ దగ్గర ఉండాలి. అప్పుడు అమ్మాయినైతే మీకు క్షేమంగా ఇస్తాను. సరేనా? ఇప్పుడు చెప్తున్నాను, ఇంకొకసారి నువ్వు మాట మీద లేకపోతే తరువాత పరిస్థితి వేరే ఉంటుంది. ప్రెసిడెంట్ అంటే చాలా కష్టం, బట్ నేను ఆ అమ్మాయి కోసం చేయాల్సి వస్తుంది తప్పక. సరే ట్రెవర్, తొందరగా రా. నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదబ్బా. ప్రెసిడెంట్ అంటే అంత సింపులా ఏంటి? ఎంత ఫోర్స్ ఉంటుంది. వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు ధను. నేనైతే అస్సలు తట్టుకోలేకపోతున్నాను. రక్తం మరిగిపోతుంది నాకు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఏం చేసేది ఉంటుంది ట్రెవర్? డైరెక్ట్గా మనమైతే ప్రెసిడెంట్ యొక్క ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ కార్ని తీసుకొని రావాల్సిందే. ఇప్పుడు ఏమన్నా మనం చేయాల్సిందే. అస్సలు అయితే ఆగేదే లేదు. ఎట్టి పరిస్థితిలో ఆమెకైతే ప్రాబ్లం అస్సలు రాకూడదు. అరే ధను, చిన్ననాటి స్నేహితురాలు అన్నావు, ఆమె కోసం ఇంత చేస్తున్నావా? నాకు అర్థం కావట్లేదు. ఆమెను ఏమన్నా ఇష్టపడుతున్నావా ఏంటి? అలా ఏం లేదు ట్రెవర్. ఇష్టం అంటే ఇష్టమే, అంటే అది తప్పుగా ఏం కాదు. ఆమె వచ్చేసరికి నా చిన్ననాటి స్నేహితురాలు. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేసి ఫైనలీ నన్ను గుర్తుపెట్టుకొని కలవడానికి వచ్చింది. ఆమెకి ఇలా జరిగితే మనం ఎలా ఊరుకుంటాం? ఆమెకైతే ఎటువంటి ప్రాబ్లం రాకూడదు. సరే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్దాం. అంత సింపుల్ థింగ్ అయితే కాదు. ప్రెసిడెంట్ దగ్గర ఉన్న కార్ని కొట్టేయడం అంటే చాలా కష్టం. ఇక్కడ చాలా ఫోర్సెస్ కూడా ఉంటాయి. ప్రెసిడెంట్ వచ్చేసరికి బయట ఏదో పనుండి వెళ్ళినట్టుగా ఉన్నాడు. ఏమన్నా డిఫెండర్తో వెళ్ళాడని డౌటు. డిఫెండర్ అయితే ఇంటికాడ ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే తన దగ్గర చాలా కార్స్ ఉంటాయి కాబట్టి చాలా కార్స్ నుంచి వెళ్తుంటాడు. మన దగ్గర మంచి వెపన్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితిలోని ఇక్కడ ఉన్న ఫోర్సెస్ అందరినీ వేసేసి మనమైతే ఆ కార్ని తీసుకుని వెళ్ళి ఆ దుగ్గన్ బాస్ గడి మొహాన పడేద్దాం. అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఇది కొంచెం రిస్క్తో కూడింది ధను. మనం ఇద్దరే ఉన్నాం. అక్కడ స్వాట్ ఫోర్స్ ఉండొచ్చు, స్పెషల్ ఫోర్స్ ఉండొచ్చు, ఆర్మీ ఉండొచ్చు. వాళ్ళ కళ్ళు కప్పి వెళ్ళడం అంటే చాలా కష్టమే. అంత కష్టమైతే కాదు ట్రెవర్. సో ప్రెసిడెంట్ ఏమైనా మంచోడా ఏంటి? వాడి దగ్గర పని చేస్తున్న వాళ్ళు కూడా ఏమాత్రం మంచోళ్ళు కాదనమాట. సో ఈ మంచోళ్ళకి మంచే జరుగుతుంది. మనమైతే ఎప్పుడు తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది. ఆ దేవుడు కూడా మనతో పాటు అయితే ఉంటాడు అనుకుంటున్నాను. సో వీళ్ళనైతే మనం ఈజీగా లేపేయచ్చు, బట్ వీళ్ళనంత లాంగ్ రేంజ్లో ఉండాలి. ఓ మై గాడ్, ఇక్కడే ఉన్నారా ట్రెవర్? చూడు, మొత్తం స్వాట్ ఫోర్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. లాస్ శాంటోస్ ప్రెసిడెంట్ అంటే ఆ మాత్రం బందోబస్తు ఉంటుంది. అరే ధను, చూసుకున్నట్లయితే డిఫెండర్ కూడా ఇక్కడే ఉంది. కానీ ప్రెసిడెంట్ ఇక్కడే ఉన్నాడు. డిఫెండర్ కూడా ఇక్కడే ఉంది. ప్రెసిడెంట్ బయటికి వెళ్ళలేదు, అందుకే చాలా ఫోర్సెస్ ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఆ కార్ని తీసుకెళ్ళడం ఇంపాసిబుల్. నాకు ఎలా అర్థం కావట్లేదు. ధను, ఏం చేయబోతున్నావు? అరే ఏంటి, డైరెక్ట్గా అటాక్ వచ్చేసావా? ఇక అటాక్కి వెళ్ళాల్సిందే ట్రెవర్. అసలు ఆగేది లేదు. ఓరి నాయనో, చాలా మంది కొడుతున్నారు. నువ్వు చూసుకో, నువ్వు కవర్ తీసుకో ట్రెవర్, జాగ్రత్త.
ఓరే ఈ సైడ్ నుంచి కూడా కొడుతున్నారు. ఎవరిని విడిచిపెట్టకూడదు. మనకి ఇక్కడ మంచి కవర్ అయితే లభిస్తుంది. ఈ కవర్ ద్వారా ఒక్కొక్కరిని మనం అయితే లేపేయచ్చు. తొందరగా లేపేసి ఎట్టి పరిస్థితిలో కార్ని అయితే తీసుకొని వెళ్ళిపోదాం. ట్రెవర్ నువ్వు నాకు కవర్ ఇవ్వాలి. నేను నీకు కవర్ ఇస్తాను, నువ్వు నాకు కవర్ ఇవ్వు. ముందుగా పైనున్న స్నైపర్స్ ని లేపేద్దాం. వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు పైనుంచి కొట్టి. చూస్తున్నా వాళ్ళనే చూస్తున్నాను. ఇప్పుడు అయిపోయాడు వీడైతే. సో నువ్వైతే పైన స్నైపర్స్ ని కొట్టు, నేను వీళ్ళని కవర్ చేస్తాను. సూపర్ ట్రెవర్, నైస్ రా. ఈ కింద ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా కవర్ చేద్దాం. ఎట్టి పరిస్థితిలో మనం అయితే మాత్రం డిఫెండర్ తీసుకోవాల్సిందే. ఆ దుగ్గన్ బాస్ గారిని వేసేయాలన్నా పెద్ద విచిత్రం కాదు, కానీ అమ్మాయి ఎక్కడుందో తెలియదు. అమ్మాయికి ఏమైనా మళ్ళీ ప్రాబ్లం. ఇప్పుడైతే ఎవరిని విడిచిపెట్టే ఛాన్స్ లేదు. ఇక్కడ ఉండే పోలీసులు అందరూ మంచి పోలీసులు అనుకుంటున్నారా? ఈ ప్రెసిడెంట్ కింద పనిచేసే ప్రతి ఒక్కరు కూడా కరప్టెడ్ అనమాట. జనాల దగ్గర దోచుకున్న వాళ్ళే. ఇలాంటి వాళ్ళనే మనం ఎప్పుడు అటాక్ చేస్తూ ఉంటాం అనమాట. మంచి వాళ్ళని ఎప్పుడు విడిచిపెడుతూ ఉంటాం. ఇప్పుడు డైరెక్ట్గా అటాక్కి వెళ్దాం. ట్రెవర్ నువ్వు చూసుకొని రా, జాగ్రత్త. నా దగ్గర అయితే వెస్ట్ ఉంది, సో నేనైతే కవర్లో ఉండి కొట్టాల్సి ఉంటుంది. ఎంత వెస్ట్ ఉన్నా జాగ్రత్తగా ఉండాలి. రే ట్రెవర్, ఓపెన్లో ఉండదురా. అరే నాకేం కాదు, నేను కూడా లోపల వెస్ట్ వేసుకున్నాను. వాళ్ళు ఎంత కొట్టినా నేను తప్పించుకుంటాను. పైనుంచి వస్తున్నారు, వాళ్ళని క్లియర్ చేయి. నేను కింద ఉన్న వాళ్ళని మొత్తం చూసుకుంటాను. సూపర్ ధను, పర్ఫెక్ట్. నాకు తెలిసి అందరినీ క్లియర్ చేసాం. నీ దగ్గర బాగా చేసావు. ఇక్కడ చూడు కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా వేసిస్తే మొత్తం సెట్ అయిపోతుంది. లెట్స్ గో. మనం కానీ చాలా పెద్ద రిస్క్ అయితే చేస్తున్నాం. బై మిస్టేక్ మన తల మీద ఏమైనా తగిలితే మాత్రం మన పని అయిపోతుంది. సో జాగ్రత్తగా ఉండాలి. మంచిగా తలకు కూడా కవర్ తీసుకొని కొట్టాలి. ఓకే, మొత్తానికైతే మనం ఫినిష్ చేసినట్టుగా ఉన్నాం. నాకైతే ఇక్కడ ఎవరు కనబడట్లేదు. ట్రెవర్ని కవర్. ఓరే ఇంకా పైన ఉన్నారా? నువ్వు పైన క్లియర్ చేస్తా అన్నావు కదరా, క్లియర్ చేయి. పైనుంచి కొడుతున్నారు చూసుకో. ఆ పైన కొట్టావంటే క్లియర్ అయిపోతుంది మొత్తం. నేను వాడినే చూస్తున్నాను, వాడు కవర్ ఫైట్ ఆడుతున్నాడు, దొరకట్లేదు. రారా బయటికి. మిస్ అవుతున్నాడు ధను. ఈసారి అసలు మిస్ అవ్వడు. సూపర్ రా, పర్ఫెక్ట్. ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి మిగతా వాళ్ళని ఫినిష్ చేద్దాం. అక్కడే ప్రెసిడెంట్ ఉన్నాడు. ప్రెసిడెంట్ లొంగిపోయినట్టుగా ఉన్నాడు. ఓకే ట్రెవర్, తొందరగా రా. ఇప్పుడు మనం ప్రెసిడెంట్ అయితే ఏం చేయట్లేదు, ఎందుకంటే మనం తీసుకెళ్లాల్సిన డిఫెండర్ అయితే తీసుకుని వెళ్తున్నాం అంతే. అరే ధను, ప్రెసిడెంట్ మనల్ని చూశాడు. ఒకవేళ ప్రెసిడెంట్ ఇలా వదిలేస్తే మన పని అయిపోతుంది. ప్రెసిడెంట్ ని అనవసరంగా వదిలేసాం అనిపిస్తుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ కోసం అయితే మనం రాలేదు, డిఫెండర్ కోసం వచ్చాం. దీన్ని తొందరగా మనం తీసుకుని వెళ్ళిపోవాలి. ఇదైతే మన లాస్ ఏంటోస్లోనే కాదు, వరల్డ్లోనే స్ట్రాంగెస్ట్ డిఫెండర్ అనమాట. ఫుల్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. దీంట్లో నుంచి వెళ్ళామంటే ఎవరు బయట నుంచి పెద్ద బాంబు వేసినా కూడా మనకి ఏం కాదు, అంత బాగుంటుంది. రే ట్రెవర్, నువ్వు దిగి మన కార్ తీసుకొచ్చేసే. కార్ ఇక్కడే ఉంది కదా, మళ్ళీ కార్ ఉండిపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? మళ్ళీ మన ఐడెంటిటీస్ లీక్ అయ్యంటే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏదో లీక్ అవనట్టు ఆల్రెడీ ప్రెసిడెంట్ మనల్ని చూశాడు. ఇప్పుడు అనవసరంగా నువ్వు వదిలేసావు. సర్లే, ఏదో ఒకటి. లేట్ చేయకుండా తొందరగా నేనైతే ఆ కార్ తీసుకొస్తాను. నువ్వైతే అక్కడికి వెళ్ళి అమ్మాయిని విడిపించుకొని ఇంటికి వచ్చేసాయి. నువ్వు కూడా డైరెక్ట్గా దుగ్గన్ బాస్ దగ్గరికి వచ్చేసే కార్ తీసుకొని. ఓకే, ఫైనలీ మనమైతే డిఫెండర్ని తీసుకొచ్చేసాం అనమాట. సో కొంచెం కష్టమే అయ్యింది, ఎందుకంటే ప్రెసిడెంట్ దగ్గర నుంచి అయితే కష్టమే కదా. అబ్బాబాబా, ఏమన్నా తీసుకొచ్చారా? అద్భుతంగా తీసుకొచ్చారు. కార్ కి చిన్న డెంట్ కూడా పడలేదు. చాలా బాగుంది. వావ్, నమ్మలేకపోతున్నాను. మీరు ఇంత గొప్పగా ఈ పనులు చేస్తారు కాబట్టి నేను ఇవన్నీ చెప్తున్నాను. సరే దుగ్గన్ బాస్, నువ్వు చెప్పినట్టుగానే నా పని అయితే అయిపోయింది. అమ్మాయిని అయితే ఇప్పుడు అప్పచెప్పు, తొందరగా నేను తీసుకొని వెళ్ళాలి. చూడు, కారు కూడా ఏం కాలేదు. ఆ కారు పైగా ఏం కాదు, అది మామూలు కారు కాదు, బుల్లెట్ ప్రూఫ్ కార్. అర్థమవుతుందా? సో తొందరగా తను అప్పచెప్పావనుకో, ఇక్కడి నుంచి బయలుదేరుతాం. ఇప్పటికే చాలా టైం అయితే అయిపోయింది. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రాకు. ఓకేనా? తేరగా దొరికిన బంగారాన్ని ఎలా వదిలేసుకుంటాను? ధను, ఇప్పుడు నువ్వు నాకు ఫ్యూచర్ లో పని చెయ్యాలంటే అస్సలు చెయ్యవు. గ్యాంగ్ లో కలవమంటే అస్సలు కలవవు. నాకు నీ గురించి తెలుసు. సో అందుకే ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను. ఇంకొక టాస్క్ ఉంది. ఆ టాస్క్ నువ్వు చేసావనుకో, మొత్తం క్లియర్ అయిపోతుంది. అప్పుడు అమ్మాయిని అప్పచెప్తాను. అప్పుడే అమ్మాయిని అప్పచెప్పాను. అమ్మాయి ఎక్కడుందో నీకు తెలీదు, నువ్వేమీ చేయలేవు. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు అదేంటో చెప్పమంటావా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఎన్ని చెప్తావు నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది, నువ్వు చంపాలనుకుంటే నన్ను ముందే చంపచ్చు, కానీ ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు. ఏసేమంటావా? నాకు చాలా కోపం వస్తుంది. దుగ్గన్ బాస్, చాలా ఎక్కువ చేస్తున్నావురా. ఎక్కువ చేసావంటే తర్వాత ట్రెవర్ ప్రతాపం చూస్తావు. నిన్ను చంపలేక కాదు, నా గురించి నీకు తెలుసు. నేను పెద్ద పిచ్చోడిని. చంపాలనుకుంటే చంపేస్తా, కానీ ధను యొక్క ఫ్రెండ్ కోసమే ఆగాను. ఇప్పుడు తన్ని అప్పచెప్పు. ఇప్పటికే చాలా ఎక్కువైంది. ఇంకా నువ్వు చెప్తున్నావు, చాలా చేస్తున్నావు. చూస్తున్నా. చుట్టూ నా మనుషులున్నారు. అందరి చేతిలోని గన్స్ ఉన్నాయి. వాళ్ళు వేసేయమంటే ఇప్పుడే ఈజీగా నిన్నేసేస్తారు, మీ ఇద్దరిని. కానీ ఎందుకు ఇదంతా చెయ్యట్లేదంటే మీరు నాకు సహాయపడతారని. ఇంకొకటి ఉంది,
నాకు వచ్చేసరికి సిటీలో ఒక పెద్ద ఎనిమి ఉన్నాడనమాట. వాడు నా పైన దాడి కోసం ఒక పెద్ద వెపన్స్ ట్రక్ అయితే తీసుకొస్తున్నాడు. ఓ వాడెవడో చెప్పడం మర్చిపోయాను కదా, వాడే జగ్గుబాయ్. వాడు పెద్ద వెపన్స్ ట్రక్ ఇప్పుడే షిప్ నుంచి తీసుకొస్తున్నాడు. ఆ ట్రక్ ని మీరు డిస్ట్రాయ్ చేయాలి, అంతే, పెద్ద విషయం కాదు. ఈజీగా దాన్ని నాశనం చేసేస్తారు, వచ్చేస్తారు, అమ్మాయిని తీసుకెళ్లిపోతారు. మీరేమన్నా పెద్దదనుకుంటున్నారేమో, ఇది చాలా సింపుల్, ఈజీగా చేస్తారు మీరు. అర్థమైందా? ఈ టాస్క్ అయిపోయినాక ఖచ్చితంగా అమ్మాయిని అయితే అప్పచెప్తా. ఇప్పటికే చాలా ఎక్కువైంది, చెప్తున్నాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఇప్పుడు గనక అమ్మాయిని నువ్వు గనక అప్పచెప్పకపోతే తరువాత ట్రెవర్ ప్రతాపం చూస్తావు. ఇప్పుడు దీన్ని చేయడానికి మాకు ఏమాత్రం ఇష్టం లేదు, కానీ నువ్వు చేపిస్తున్నావు. రే దుగ్గన్ బాస్, చాలా రెచ్చగొడుతున్నాడు రా వీడు నన్ను. ట్రెవర్ అస్సలు రెచ్చిపోకు. వాడి దగ్గర అమ్మాయి ఉంది, అమ్మాయికి ఏమైనా అయితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మరేంట్రా వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఏం చేయమంటావు? వాడు వరుసగా ఇంకా చెప్తూనే ఉంటాడు, ఒకటి తర్వాత ఒకటి. సరే, ఏం చేయాలో మొత్తం నేను నీకు చెప్తాను. నువ్వైతే కామ్గా ఉండు, గొడవ పెట్టుకోకు. నువ్వు అలానే సైలెంట్గా ఉండు. ఓకే దుగ్గన్ బాస్, మా ఇద్దరం డిస్కస్ చేసుకుందాం. సో ఖచ్చితంగా నువ్వు చెప్పింది అయితే చేస్తాం. ఆ జగ్గుబాయ్ వెపన్స్ ట్రక్ అయితే డిస్ట్రాయ్ చేస్తాం. ఆ అమ్మాయికి అయితే మాత్రం ఏం కాకూడదు, ఓకేనా? సో మేము ఇప్పుడే బయలుదేరుతాం, నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు అనుకున్నట్టుగానే చేస్తాంలే, బట్ ఈసారి మాట మీద నిలబడు, ఓకే? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. మాట అంటే మాట, మాట మీద నిలబడతా, సరేనా? మళ్ళీ మేము చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మాట ఏమైనా మారితే అప్పుడు మేము ఏం చేయాలి? మీరు దాని గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈసారి మాట ఇచ్చాను కదా, ఇది నిజమైన మాట, సరేనా? మీరేం కంగారు పడకండి. మీరు అనుకున్నట్టుగానే అమ్మాయిని అప్పచెప్తాను. ఓ బయలుదేరుతున్నారా? సూపర్, మీరు చేయగలరని నాకు తెలుసు. చేయగలరని నాకు తెలుసు అంట. చాలా ఓవర్ చేస్తున్నాడు, నాకు కోపం వస్తుంది. నువ్వు ఎలా ఒప్పుకున్నావు దాను? నువ్వు ఎలా ఒప్పుకున్నావు? వాడి మాట ఎలా నమ్ముతున్నావో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. కోపం వస్తుంది నాకైతే. గుద్దేవాడిని, కారుతో గుద్దే. ట్రెవర్, నీ ఆవేశం తగ్గించుకో. చెప్పాను కదా, ఈసారి మనం ఈ పని చేసినా కూడా వాడు ఖచ్చితంగా అమ్మాయిని అప్పచెప్పడు, మళ్ళీ ఏదో ఒక పని చెప్తాడు. వాడు మనల్ని వాడుకుంటున్నాడు, నాకు అర్థమైంది. సో ఇప్పుడు దీనికైతే మనం సొల్యూషన్ కనిపెట్టాలి. సో ఇప్పుడైతే మనం ఆ ట్రక్ దగ్గరికి వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం ఒక మంచి ప్లాన్ ఆలోచించి ఎట్టి పరిస్థితిలోని అమ్మాయిని వెనక్కి తీసుకొని రావాలి. ధను, వీడియో ఇప్పటికే చాలా పెద్దదైపోయింది. పార్ట్ 2లో చూపిద్దాం మన సత్తా. సరే, వీడియోని లైక్ చేయండి, పార్ట్ 2 అని కామెంట్ చేయండి.